వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున బెంగాల్ ఏజెంట్గా మొదటి గవర్నర్గా ఏ బ్రిటిష్ అధికారి వ్యవహరించాడు? ఆప్షన్ 1 విలియం జోసెఫ్, వారన్ హేస్టింగ్స్, విలియం హెడ్జెస్, మన్రో. ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ విలియం హెడ్జెస్. సెకండ్ క్వశ్చన్, ఔరంగజేబు ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఏ సంవత్సరంలో ఫర్మానా జారీ చేసి వర్తకం కోసం అనుమతించాడు? 1663, 1664, 74, 1705, 1667. And the right answer is fourth option 1667. థర్డ్ క్వశ్చన్, అలీవర్దీ ఖాన్ 1704లో బెంగాల్ నవాబుగా స్వాతంత్రం ప్రకటించుకునే నాటికి మొఘల్ చక్రవర్తి ఎవరు? జహందర్ షా, అహ్మద్ షా, రెండో షా ఆలం, మహమ్మద్ షా. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ మహమ్మద్ షా. ఫోర్త్ క్వశ్చన్, సిరాజ్ ఉద్దౌలా తొలి పేరు ఏంటి? మీర్జా మహమ్మద్, అలీం షా, రసూల్, ఫజల్ మిర్జా. ద రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ మీర్జా మహమ్మద్. ఫిఫ్త్ క్వశ్చన్, హుగ్లీ దోపిడీ ఏ సంవత్సరంలో జరిగింది? 1638, 1650, 1686, 1696. ద రైట్ ఆప్షన్ ఈస్ థర్డ్ వన్ 1686. శోభా సింగ్ అనే జమీందార్ ఏ జిల్లాలో 1696లో తిరుగుబాటు లేవదీశాడు? ద రైట్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ బురుద్వాన్. సెవెంత్ క్వశ్చన్, పోర్ట్ విలియం ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో నిర్మితమైంది? అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఔరంగజేబు. 1690లో కలకత్తా పట్టణ నిర్మాణ ప్రారంభించిన ఘనత ఎవరికి దక్కుతుంది? ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జాబ్ చార్నోక్. నైన్త్ వన్, బెంగాల్ నుంచి ఇంగ్లాండ్కు ఎగుమతి చేసే వాటిలో ప్రధానమైంది గాజు, ఇనుము, చక్కెర, సిల్క్ వస్త్రాలు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ సిల్క్ వస్త్రాలు. 10th క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున బెంగాల్ గవర్నర్గా 17వ శతాబ్దంలో పనిచేసిన వారిలో గొప్పవాడు? రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ సర్ జోసియర్ చైల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, హుగ్లీ వద్ద ఇంగ్లీష్ వారి వర్తక కేంద్రం ఏ సంవత్సరంలో నెలకొల్పారు? రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ 1652. అలీనగర్ సంధి 1757 ఫిబ్రవరిలో ఎవరి మధ్య జరిగింది? రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ సిరాజ్ ఉద్దౌలా, రాబర్ట్ క్లేవ్. నెక్స్ట్, ప్లాసీ గ్రామం ఏ జిల్లాలో ఉంది? అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ నాడియా. ప్లాసీ యుద్ధం జరిగిన రోజు? ఫోర్త్ ఆప్షన్ 1757 జూన్ 23. ప్లాసీ యుద్ధానంతరం బెంగాల్ నవాబు దర్బార్లో రెసిడెంట్గా నియమించబడిన ఇంగ్లీష్ అధికారి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఇస్ ల్యూ స్క్రాప్టన్. సిరాజ్ ఉద్దౌలా సైన్యాన్ని ప్లాసీ యుద్ధంలో నడపని సేనాని ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మోహన్ లాల్. ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఓటమికి ముఖ్య కారణం సిరాజ్ అధికారులైన రాయదుర్గ, మీర్ జాఫర్ నమ్మక ద్రోహం చేయడం. థర్డ్ ఆప్షన్. 18th, మీర్ జాఫర్ బెంగాల్ నవాబుగా ఉన్న కాలం ఏది? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 1757 నుంచి 1760. మీర్ ఖాసిం బెంగాల్ నవాబుగా ఉన్న కాలం ఏది? ఫస్ట్ ఆప్షన్ 1760 నుంచి 63 వరకు. బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ 1764 అక్టోబర్ 22. ప్లాసీ యుద్ధానంతరం రాబర్ట్ క్లేవ్ ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించింది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ వాన్ సిక్తార్. బాగ్బర్ యుద్ధంలో మీర్ ఖాసింకు అండగా నిలిచిన స్వదేశీ పాలకుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఔద్ నవాబ్. బాక్సర్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీల సైన్యాల అధిపతి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ మేజర్ మన్రో. అలహాబాద్ సంధి 1765 ఆగస్టులో ఎవరి మధ్య జరిగింది? రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ అయోధ్య నవాబ్, రెండో షా ఆలం మధ్య. ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ రాష్ట్ర దివానీ హక్కులు ఇస్తూ ఏ మొఘల్ చక్రవర్తి ప్రత్యేక హార్మానా జారీ చేశారు? పర్మానా. ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ రెండో షా ఆలం. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు కావాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వెబ్సైట్ ఉంటుంది, డైలీ జాబ్ అప్డేట్స్ మరియు ఈ పేపర్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా చాలా వరకు అందులో అప్లోడ్ చేసి ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి మీరు చదువుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.